మహాభారతంలోని ఒక చిన్న కథ. పాండవులలో చిన్నవాడైన సహదేవుడు ఒకరోజు గుర్రాలు సంతలోకి వెళ్లారు. ఆ సంతలో ఒక అందమైన గుర్రాన్ని చూశారు. ఇంత అందమైన గుర్రాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఎలాగైనా సరే నేను ఈ గుర్రాన్ని ఎంత ధరకైనా కొనాలి ఆనుకుని గుర్రం యజమాని గారిని ధర ఎంత అని అడిగారు. గుర్రాన్ని నేను ఎవరకు అమ్మను, కానీ ఎవరైతే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతారో వారికి ఉచితంగా ఇస్తాను అని చెప్పారు. సహదేవుడు సరే, నన్ను అడుగు, ఎటువంటి ప్రశ్నలకైనా నేను సమాధానం చెబుతాను అని చెప్పారు. గుర్రం యొక్క యజమాని, సరే, నేను అడిగే ప్రశ్నలు చాలా జాగ్రత్తగా విని సమాధానాలు చెప్పి గుర్రాన్ని ఉచితంగా తీసుకుని వెళ్ళు అని ప్రశ్నలు అడుగుట మొదలు పెట్టారు. మొదటి ప్రశ్న: ఒక పెద్ద బావి ఉంది. ఆ పెద్ద బావిలోని నీరుని తీసుకుని వెళ్లి 7 చిన్న బావులను నీటితో నింపవచ్చు, కానీ ఆ 7 చిన్న బావులలోని నీటితో పెద్ద బావిని నింపలేము, ఎందుకు అని అడిగారు. సహదేవుడు కొంచెం సమయం దాకా బాగా ఆలోచించినా కూడా సమాధానం చెప్పలేకపోయారు. చేసేది ఏమీ లేక అక్కడే ఉండిపోయాడు. కొంచెం సమయం తరువాత నకులుడు సహదేవుడును వెతుక్కుంటూ గుర్రాల సంతకు చేరుకున్నారు. సహదేవుడుని చూసిన నకులుడు, ఎందుకు ఇక్కడ కూర్చుని ఉండిపోయావు అని అడిగారు. దానికి సహదేవుడు ఆ గుర్రం మరియు గుర్రం యొక్క యజమాని గురించి నకులుడుకి వివరంగా చెప్పారు. ఆ గుర్రమును చూసిన నకులుడు ఆశ్చర్యపోతూ, సహదేవుడు చెప్పినట్లు ఈ గుర్రం ఎంత అందంగా ఉంది, ఎలాగైనా సరే దీనిని మన రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నాడు. గుర్రం యొక్క యజమానిని నకులుడు కలిసి, నన్ను అడుగు, ఎటువంటి ప్రశ్నలైనా నీకు సమాధానం చెప్పి ఆ గుర్రాన్ని మా అన్నయ్య సహదేవుడికి బహుమతిగా ఇస్తాను అని చెప్పారు. గుర్రం యొక్క యజమాని, సరే, నీవైనా జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పు అని రెండవ ప్రశ్నను అడిగారు. రెండవ ప్రశ్న: మనము బట్టలు కుట్టటం కోసం ఉపయోగించే సూది రంధ్రం ద్వారా పెద్ద ఏనుగు ఇవతలి వైపు నుండి రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్ళింది, కానీ ఆ ఏనుగు తోక మాత్రం ఆ సూది రంధ్రం ద్వారా వెళ్ళలేకపోయింది. అది ఏమిటి అని అడిగారు. ఈ ప్రశ్నకు నకులుడు సమాధానం చెప్పలేకపోయారు. చేసేదేమీ లేక సహదేవుడు మరియు నకులుడు ఆ సంతలో ఉండిపోయారు. ఎంతసేపటికి తమ్ముళ్ళిద్దరూ రాజ్యానికి రాకపోయేసరికి కంగారుగా ధర్మరాజు భీముడును పిలిచి తమ్ముళ్ళిద్దరును వెతుక్కుని ఎక్కడున్న రాజ్యానికి తొందరగా తీసుకుని రావాలి అని చెప్పారు. అన్నగారి మాటలు ప్రకారం భీముడు తమ్ముళ్ళిద్దరను వెతుక్కుంటూ వెళ్ళాడు. చివరికి తమ్ముళ్ళిద్దరను ఒక సంతలో చూసి, తమ్ముళ్ళిద్దరూ ఎందుకు ఇక్కడ కూర్చుని ఉన్నారు అని అడిగారు. అన్నయ్య ధర్మరాజు గారు చాలా కంగారు పడుతున్నారు, వెంటనే రాజ్యానికి బయలుదేరి వెళ్ళదాము అనగానే తమ్ముళ్ళిద్దరను అక్కడ వారు ఎందుకు ఉన్నారో వివరంగా చెప్పారు. అంతా వినిన భీముడు గుర్రం యొక్క యజమాని గారిని కలిసి, నేను మీ ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను అన్నారు. గుర్రం యొక్క యజమాని, చూడండి, నేను వేసిన 2 ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకని తమ్ముళ్ళిద్దరూ ఓడిపోయారు, కావున నీవు బాగా ఆలోచించి సమాధానం చెప్పాలని అన్నారు. దానికి సరే అన్నారు భీముడు. మూడవ ప్రశ్న: ఒక పొలంలో ధాన్యం బాగా పండింది. ఆ పొలం చుట్టూ పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. ఆ ధాన్యం పంట కోసే సమయంలో ధాన్యం మాయమైంది, అది ఎలా అని అడిగారు. భీముడు కూడా సమాధానం చెప్పలేకపోయారు. తమ్ముళ్ళిద్దరిని రాజ్యానికి తీసుకుని వెళ్లి జరిగింది జరిగినట్లు అన్ని తమ అన్న ధర్మరాజు గారికి వివరంగా చెప్పారు. అన్న ధర్మరాజు గారు ఆ ప్రశ్నలన్నీ వినిన తరువాత చెమటలు పట్టి భయపడ్డారు. అన్నయ్య ధర్మరాజు గారులో భయాన్ని చూసిన తమ్ముళ్ళందరూ, ఏమిటి అన్నయ్య, మీరు సమాధానాలు చెప్పలేక భయపడుతున్నారా అన్నారు. ధర్మరాజు, నేను బయటపడుతుంది సమాధానాలు చెప్పలేక కాదు. మిమ్మల్ని ఆ ప్రశ్నలన్నీ అడిగింది కలిపురుషుడు. అతను కలికాలంలో జరిగే యథార్థ సంఘటనలను ప్రశ్నల రూపంలో మిమ్మల్ని అడిగారు. మొదటి ప్రశ్నకు సమాధానం: పెద్ద బావి అనేది తల్లి తండ్రులు, 7 చిన్న బావులనేవి వారి పిల్లలు. తల్లి తండ్రులు ఎంతమంది పిల్లలకైనా ప్రేమ ఆప్యాయతలతో పెంచి పోషిస్తారు. కానీ అదే తల్లి తండ్రులు వృద్ధులు అయిన తరువాత ఆ 7 పిల్లలు తల్లి తండ్రులను భారంగా చూస్తారు. రెండవ ప్రశ్నకి సమాధానం: ఏనుగు అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు. ఏనుగు తోక అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. ఏనుగు రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్లిపోతుంది అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు చట్టానికి దొరకకుండా రంధ్రం ద్వారా వెళ్లిపోతారు. కానీ చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు ఆ రంధ్రం దాటలేక ఆ ఏనుగు తోకలాగా ఇరుక్కుపోతారు.
మూడవ ప్రశ్నకు సమాధానం, ఇక్కడ ధాన్యం అంటే ప్రజలు, చుట్టూ ఉన్న పెద్ద పెద్ద గుట్టలు అంటే అధికారులు. ప్రజలకు దక్కాల్సిన ఫలాలు అధికారులు స్వాహా చేస్తారు. ఆ విధంగా ధాన్యం మాయమైనట్లు ప్రజల ఫలాలు కూడా అధికారులు మాయం చేస్తారు. ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు మీకు కలిపురుషుడు ముందుగా తెలియచేశారు అని ధర్మరాజు గారు తమ్ముళ్ళందరకు వివరంగా చెప్పారు. సారాంశం: ప్రస్తుతం జరుగుతున్న విషయాలను పాండవుల కాలంలోనే తెలుసుకున్నారు.